ప్రస్తుతం ప్రపంచంలో ఒక రకంగా అశాంతికి, చాలా కష్టాలకు, నష్టాలకు కారణం ఎవరు అంటే ఇజ్రాయెల్. వాళ్ళకు రోజు యుద్ధము, జనాలను చంపడం, బాంబులేయడం అండ్ వాళ్ళకెప్పుడు అమెరికా మద్దతుగా మొత్తం ఆ మధ్యప్రాచ్యంలో ఎప్పుడు అగ్గి మండుతూ ఉంటది. ఆ అగ్గి ప్రపంచ ప్రజల మీద ఎప్పుడూ వేడిని రాజేస్తూనే ఉంటది. ఈ క్రమంలో పాలస్తీనాలో, మరి ముఖ్యంగా గాజాలో ఏ విధంగా ఇజ్రాయెల్ మరణకాండకు పాల్పడింది, మహిళలు, చిన్నపిల్లల్ని టార్గెట్‌గా చేసుకొని మొత్తం అసలు వాళ్ళను పాలస్తీనియన్లను లేకుండానే చేసి దాన్ని ఆక్యుపై చేయాలని చెప్పి ఏ విధమైన కుట్రలు రచించింది అని తాజాగా ఐక్యరాజ్య సమితి స్వతంత్ర కమిషన్‌కి చైర్మన్‌గా ఉన్న మన దేశానికి చెందినటువంటి జడ్జి, ఒరిస్సా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కూడా శ్రీనివాసన్ మురళీధర్ ఒక నివేదికను ప్రపంచం ముందు కూడా పెట్టారు. తాజాగా ఒక ప్రధాన పత్రికలో ఆయన ఇంటర్వ్యూని ప్రచురించారు ఇదే అంశం మీద. నిజంగా మనం ఆయన చెప్పిన విషయాలు కనుక చూస్తే, ఇజ్రాయెల్ సాగించిన అకృత్యాలను కనుక చూస్తే అసలు ఎంత దారుణం. వాళ్ళకు మద్దతిచ్చే వాళ్ళ మీద కూడా నిజంగా మన కోపం కలగక మానదు. ఆయన ఇంటర్వ్యూలో ప్రధానంగా ఏమేమి ఉంది కూలంకుషంగా వినండి. చాలా దారుణమైన సంఘటనలు. పాలస్తీనా యువకులు, పిల్లలను పూర్తిగా అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ అనేక ఆకృత్యాలకు ఒడిగట్టిందని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన అంతర్జాతీయ స్వతంత్ర కమిషన్ చైర్మన్, ఒరిస్సా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్ మురళీధరన్ పేర్కొన్నారు. ఈ మరణకాండను ఐరాస భాగస్వామ్య దేశాలు చూస్తూ ఊరుకోకూడదని, ఇలానే కొనసాగితే చరిత్ర మనల్ని క్షమించదు అని వ్యాఖ్యానించారు. మహిళలు, పిల్లలను హింసించడం, చంపడమే కాకుండా ఆహారం, మందుల సరఫరాలను బిగబట్టడంతో ఆకలి, అనారోగ్యంతో అనేక మంది చనిపోయారని, అయితే పిల్లలపై జరిగిన హింస వీటన్నిటికీ పరాకాష్ట అని, అమ్మ ఒడిలో పాలు తాగుతున్న 10 రోజుల పసికందును కూడా వదల్లేదని, తల్లికి తగలకుండా ఆ బిడ్డకే తగిలే ఆయుధాలను వినియోగించారని ఈ జడ్జి గారు ఆవేదన వ్యక్తం చేశారు. 2023 అక్టోబర్ 7 నుంచి 2025 అక్టోబర్ మధ్య ఇజ్రాయెల్ నరమేధానికి 20,179 మంది చిన్నపిల్లలు చనిపోయారని, 44,143 మంది చిన్నారులు గాయపడ్డారని, శిథిలాల కింద ఉండిపోయి లెక్కలోకి రాని బాధితులు ఇంకా వేల సంఖ్యలోనే ఉండొచ్చు అని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇంటర్వ్యూలో ప్రతి అంశాన్ని చాలా కూలంకుషంగానే చర్చించారు. అసలు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేసింది అండ్ ఆ పరిశీలనలో ఏం తేలింది అన్న ప్రశ్నకు గౌరవ జడ్జి గారి సమాధానం, ఐక్యరాజ్య సమితి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ దర్యాప్తులో భాగంగా పాలస్తీనా భూభాగంలో జరుగుతున్న హింసను గుర్తించేందుకు అంతర్జాతీయ స్వతంత్ర కమిషన్ను ఏర్పాటు చేశారు. ఏదో ఒక సంఘటన గురించి కాకుండా అసలు కారణాలను కనుక్కోవడానికి కమిషన్ను ఏర్పరిచారు. గాజా, వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలేంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి దీన్ని ఉద్దేశించారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ రెండింటిలోనూ మానవ హక్కుల ఉల్లంఘన గురించి అధ్యయనం చేసి చర్యలను సిఫారసు చేయడం మా పని. మొదట్లో దక్షిణాఫ్రికాకి చెందినటువంటి వ్యక్తి దీనికి చైర్మన్గా ఉన్నారు. 2025 నుంచి నేను చైర్మన్గా పలు దేశాలకు చెందిన న్యాయ నిపుణులతో కలిసి 12 మంది సభ్యులుగా మా కమిషన్ పనిచేస్తుంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్కి చెందిన వారిని హమాస్ తమ ఆధీనంలోకి తీసుకొని హింసకు పాల్పడడం సహా ఇప్పటి వరకు జరిగిన వాటిని కమిషన్ అధ్యయనం చేసి సిఫారసులు చేసింది. మహిళలపై బలాత్కారాలు, మారణహోమం, సైన్యం కాకుండా ఇతరుల దౌర్జన్యాలపైన నివేదికలు ఇచ్చాం. ఈ నెల 23న పిల్లల అకృత్యాలపై 94 పేజీల నివేదిక ఇచ్చాం. దీన్ని ఐరాస భద్రతా మండలి, యూరోపియన్ యూనియన్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్, సివిల్ సొసైటీ సంస్థలు, పలు దేశాల రాయబారులు కూడా అందజేశాం. ఐరాస భాగస్వామ్య దేశాలు తక్షణ చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరాన్ని మేము ఈ సిఫారసుల్లో నొక్కి చెప్పాం.
పిల్లలపై హింసకు సంబంధించి మీ నివేదిక ఏం తేల్చింది అన్న ప్రశ్నకు సమాధానంగా, చాలా దారుణమైన పరిస్థితి. పాలు తాగే 10 రోజుల పసిగుడ్డుపై క్వాడ్ క్యాప్టర్స్తో కాల్పులు జరిపారు. తల్లికి తగలకుండా నేరుగా ఆ శిశువు తలలోకి దూసుకుపోయే విధంగా కాల్చారు. ఆ బిడ్డ ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. అంత చిన్న పిల్లోడు ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఎలా ప్రమాదకారి అవుతాడు? ఇలాంటి వాటిని ఎవరైనా అంగీకరించగలరా? బాంబులతో పిల్లల కాళ్ళు చేతులు దెబ్బతింటే కనీసం మత్తు మందు అన్న ఇవ్వకుండానే వాటిని తొలగించేస్తున్నారు. ఒక్కసారి ఆ పెయిన్ చూడండి. మాకు అందిన వివరాల ప్రకారం 2 ఏళ్లలో 20,179 మంది చిన్నారులను చంపేశారు. 44,143 మంది పిల్లలు గాయాల పాలయ్యారు. లెక్కల్లోకి రాని వారి సంఖ్య ఎంత అన్నది చూడాలి. దాడుల్లో ధ్వంసమైన భవనాల కింద ఎంతమంది పిల్లలు సమాధి అయ్యారో తెలియదు. ఆ శిథిలాలను తొలగించే అవకాశమే లేదు. 97% పాఠశాలలను ధ్వంసం చేసేశారు. నవజాత శిశు కేంద్రాలు, పిల్లల ఆసుపత్రులు శిథిలా కుప్పలుగా మారిపోయాయి. ఈ ఏడాదిలోనే 150 మందికి పైగా పిల్లలు ఆకలి చావుకు గురయ్యారు. ఎంత ఘోరం! చాలామంది పిల్లలు రఫా క్రాస్ బార్డర్లో ఈజిప్టుకు వెళ్ళలేక మరణించారు. వైద్య సదుపాయాలు వెస్ట్ బ్యాంకులో మెరుగ్గా ఉంటాయి, కానీ పిల్లలను గాజా నుంచి అక్కడికి తీసుకెళ్లేందుకు ఇజ్రాయెల్ అనుమతించలేదు. ఇప్పటికీ చాలామంది పిల్లలు వైద్య సదుపాయాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఉదాహరణకు 100 మంది ఉంటే 2 మాత్రమే అనుమతిస్తూ ఉంటారు. దీని అర్థం వైద్యం అందక పిల్లలు చనిపోవాలనేదే వాళ్ళ ప్లాన్. భద్రతా మండలిలో దీనిపై చర్చ జరిగితే నేను ఒకటే చెప్పా, చికిత్స అందక ఏ పిల్లాడు చనిపోకూడదని. భాగస్వామ్య దేశాలని నిర్ణయం తీసుకుంటే తప్ప అది జరగదని. ఇందులో రాజకీయాలు, శత్రుత్వాలు ఏమీ తేకూడదని. భౌగోళిక రాజకీయాలకు పిల్లలు బలి కాకూడదు అని నేను నొక్కి చెప్పాను అని చెప్పారు. అండ్ దీనికి సంబంధించిన ఆధారాలను ఎలా సేకరించారు అన్న ప్రశ్నకు విస్తృతంగా అధ్యయనం చేశాం. వైద్యం కోసం గాజా దాటి రాగలిగిన పిల్లలతో మాట్లాడాం. గాజాలో చిన్నారులకు వైద్యం అందించేందుకు ప్రయత్నించిన డాక్టర్లతో మాట్లాడాం. వైద్య రిపోర్టులు పరిశీలించాం. 6 నెలలకు ముందు ప్రకటనలు జారీ చేసి అభిప్రాయాలు, డాక్యుమెంట్లు, వీడియోలు సేకరించాం. ఇజ్రాయెల్ సైన్యమే ఇందుకు సంబంధించిన వీడియోలను చిత్రీకరించింది. ఒక రకమైన ఆనందాన్ని అనుభవిస్తూ పిల్లలను చంపే వీడియోలు విడుదల చేశారు. శాడిస్టులు, సైకోలు అంటారు వీళ్ళను. వీటన్నిటికీ ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాం. పిల్లలను చంపితే ఆ సమయంలో అక్కడ ఇజ్రాయెల్ సైన్యం ఉందా లేదా అనేది తెలుసుకునేలా ఆధారాలు సేకరించాం. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్తో మాట్లాడకుండా మీరు ఎలా నివేదికకు తుది రూపనిస్తారని కొందరు అడిగారు. వాళ్ళు మాట్లాడితే మంచిదే. వారి భూభాగంలోకి మమ్మల్ని కనీసం అనుమతించలేదు. మేం వాళ్లకు ముసాయిదా నివేదికను పంపించాం. దానిపైన వాళ్ళు స్పందించలేదు. మాతో కలిసి రావాలని ఇజ్రాయెల్ పర్మనెంట్ మిషన్ అడిగాం, కానీ వాళ్ళు దానికి సమాధానం లేదు. ఆధారాలను పరిశీలించి అన్ని రకాలుగా సంతృప్తి చెందిన తర్వాతనే తుది నివేదికను తయారు చేశాం. కమిషన్ ముందుకు వచ్చి మాట్లాడమని ఇప్పుడు కూడా మేము ఇజ్రాయెల్ను అడుగుతూ ఉన్నాం. సైన్యం కాకుండా ఇతరులు దౌర్జన్యం చేయడం అంటే ఏంటి అన్న ప్రశ్నకు సమాధానంగా, ఇజ్రాయెల్కి చెందిన వారు పాలస్తీనా భూభాగాలను బలవంతంగా ఆక్రమించుకొని స్థిరపడ్డారు. అనేక దారుణాలకు పాల్పడ్డారు. ఇజ్రాయెల్ బలగాలు దీన్ని ప్రోత్సహించాయి. వీళ్ళంతా నాన్ స్టేట్ యాక్టర్స్. హమాస్ మద్దతుతో పాలస్తీనాకు చెందిన పలు గ్రూపులు దౌర్జన్యాలకు ఒడిగట్టాయి. ఇజ్రాయెల్తో కుమ్మక్కయ్యారని బహిరంగంగా చంపడం లాంటి చర్యలకు పాల్పడ్డారు. దీనిపైన కూడా ఈ నెల 15న ఒక నివేదిక ఇచ్చాం. కమిషన్ ఎలాంటి సిఫారసులు చేసింది, ఎలాంటి చర్యలకు సిఫారసు చేసింది అన్న ప్రశ్నకు సమాధానంగా, ఈ అకృత్యాలతో సంబంధం ఉన్న ఇజ్రాయెల్ సైనికులను, అధికారులను అరెస్టు చేయాలని, బలవంతంగా ఆక్రమించుకున్న ప్రాంతాలను ఖాళీ చేయాలని సిఫారసు చేశాం. 1967లో ఏర్పాటైన సరిహద్దు వరకు ఇజ్రాయెల్ బలగాలను ఉపసంహరించాలి. గాజాలో మిలిటరీ చర్యలను
తక్షణం నిలిపివేయడంతో పాటు ఎల్లో లైన్ను మూసివేయాలి. ప్రజా ప్రమాదకరమైన ఆయుధాలను నివాసిత ప్రాంతాలపై వినియోగించకుండా నిషేధం విధించాలి. క్వాడ్ క్యాప్టర్సు, డ్రోన్స్, స్నైపర్సు వాడకూడదు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ 2024లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. బాలల హక్కులకు సంబంధించి ఐరాస సిఫారసులకు అనుగుణంగానే ఈ చర్యలు ఉండాలి. నివేదికలో పేర్కొన్న ఇజ్రాయెల్ సైన్యాన్నే కాకుండా భాగస్వాములైన ఇతరులను కూడా విచారించి శిక్షించాలి. గాజాతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎంతమంది పిల్లలను నిర్బంధించారు, ఎక్కడ ఉంచారు, ఆ పిల్లల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అన్న వివరాలను వెల్లడించాలి. మరణించిన పిల్లల మృతదేహాలను తల్లిదండ్రులకు అప్పగించాలి. ఆరోగ్య, విద్యా సదుపాయాలపై దాడులను ఆపేసి ఆ వసతులను పునరుద్ధరించాలి. మానవతా సాయం చేసే సంస్థలను అనుమతించాలి. అంతర్జాతీయ కోర్టు నిర్ణయాలను అమలు చేయడం అందరికీ మంచిది. కుల్భూషణ్ విషయంలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా మనం అంతర్జాతీయ కోర్టుకు వెళ్ళాం. జెనీవా సదస్సు నిర్ణయాల ఉల్లంఘన జరగకుండా చూడాలి అని కోరాం. ఇజ్రాయెల్ సైనికులు గాజాలో అన్ని అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించారు. వీరిపై విచారణ మిలిటరీ కోర్టుల్లో కాకుండా సివిల్ కోర్టుల్లో సాగాలి అని సిఫారసులు చేశారు. ఇజ్రాయెల్ సైన్యంలో ఇతర దేశాలకు చెందిన వారు ఎంతమంది ఉంటారు అన్న ప్రశ్నకు సమాధానంగా, ఇజ్రాయెల్ సైన్యంలో అనేక దేశాలకు చెందిన వారు వేలాది మంది ఉన్నారు. 12,000 మంది అమెరికన్లు ఉన్నారు ఇజ్రాయెల్ సైన్యంలో అట. 6,000 మంది EU అంటే యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. 5,000 మంది రష్యన్లు ఉన్నారు. ఇలా చాలా దేశాల వారు ఉన్నారు. మేము అన్ని వివరాలు ఇచ్చాం. ఏ బెటాలియన్ పిల్లలను లక్ష్యంగా చేసుకుంది, అందులో ఉన్న వారెవరు అన్న వివరాలు కూడా మేము అందించాం. నేరాలకు పాల్పడినట్టు పేర్కొన్న సైనికుడు ఆడియో వస్తే జెనీవా సదస్సు నిర్ణయాలను ఉల్లంఘించారని అరెస్టు చేయవచ్చు. అంతర్జాతీయ జ్యూరిస్డిక్షన్ వినియోగించుకొని విచారణ చేపట్టి చర్యలు తీసుకోవచ్చు. దారుణాలను ఖండించడం, రాజకీయ ప్రకటనలు ఇవ్వడం కాదు. ప్రస్తుతం కావాల్సింది కార్యాచరణ. ఆ మేరకు భాగస్వామ్య దేశాలని గట్టిగా ఒత్తిడి తేవాల్సిన సమయం ఇది. ఎంత దారుణాలు చూడండి. మహిళల్ని, చిన్నపిల్లల్ని పూర్తిగా చంపేస్తే ఆ తరం అంటే ఇంకా అక్కడ జనాలు అంతరించిపోతారు అని. బేసిక్గా అమెరికా అండ ఉంది కాబట్టి సరిపోతుంది. ఇజ్రాయెల్ ఈ భూమి మీద ఏ క్రిమినల్ చేయనటువంటి అంత దారుణమైనటువంటి క్రైమ్ చేస్తుంది అఫీషియల్గా.